నమస్కారం. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగులను గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో నీళ్లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. త్రాగునీటితో పాటు వాడకం అవసరాలకు కూడా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గత 2 రోజులుగా కనీసం ముఖం కడుక్కోవడానికి కూడా డుక్కుడు నీళ్లు లేవని శుక్రవారం విద్యార్థులు వాపోయారు. నిన్నటి నుంచి స్నానాలు కూడా చేయలేదని వారు తెలిపారు. మంచినీటి బోరుబావి మోటార్ కాలిపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. బయట నుంచి ట్యాంకర్తో తెప్పిస్తున్నప్పటికీ పిల్లల అవసరాలు తీరటం లేదు. సుమారు 600 మంది చిన్నారులు ఇక్కడ చదువుకుంటూ వసతి పొందుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ హాస్టల్లో చదువుకుంటున్న ఈ చిన్నారులను పట్టించుకునే నాదుడే లేడు. హాస్టల్స్ వద్దే క్వార్టర్స్ లో ఉంటూ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ప్రిన్సిపాల్ సైతం పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ప్రిన్సిపల్ ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉండరో కూడా తెలియని పరిస్థితి. మోటార్ కాలిపోయి 2 రోజులవుతున్నా ఇంతవరకు మరమ్మతులు చేయించలేదు. బోర్ వద్ద వాటి విభాగాలు బయటకు తీసి వదిలేశారు. మోటార్ ఎప్పుడు బాగు చేయిస్తారు, ఎప్పటికీ తమకు నీళ్లు వస్తాయో అని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా హాస్టల్ నుంచి మురుగునీరు బయటకు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో వాడక నీరంతా హాస్టల్లో ప్రహరీ గోడను ఆనుకుని పొంగి ప్రవహిస్తూ రోడ్డుపైకి వస్తుంది. ఆ మురుగునీరు కలుషితమై పసర్లు తెట్టుగా తేరి పిల్లల ఆరోగ్యానికి కూడా హానికరంగా పరిణమించింది. సంబంధిత ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనజిర్ జిలానీ సమోన్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో పర్యటించారు. తొలుత మండలంలోని అనంతపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ పనితీరు గురించి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు వివరించారు. గోనె సంచులను తనిఖీ చేసి రైతులతో మమేకమై వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మిన తర్వాత రైతుల అకౌంట్కు 24 గంటల లోపుగా జమైన నగదు సమాచారపు మెసేజ్లను స్వయంగా రైతుల వద్ద పరిశీలించారు. తేమ శాతం రైతు వద్ద చూసినదే ఫైనల్ అని అన్నారు. నేను అడుగుతున్నాను లెక్క మీ దగ్గర క్యాల్కులేట్ చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు 8 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ హార్వెస్ట్ అయిందని అంటున్నారు. ఆ 8 మెట్రిక్ టన్స్ కి బయట ఎంత సేల్ అయింది, ప్రొక్యూర్మెంట్ ఎంత జరిగింది? ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జరిగింది బాబు, నేను చెప్పు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ధాన్యం కొనుగోలులో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించి అనంతరం మాట్లాడారు. ధాన్యం రైతులు సమీపంలోని తమకు నచ్చిన మిల్లులకు ధాన్యం తరలించి విక్రయించుకునే వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. మిల్లుకు వెళ్లిన ధాన్యం వాహన ట్రాక్సిట్ జనరేట్ అయిన 6 గంటల్లోపు మిల్లుకు చేరాలని ఆదేశించారు. కోనసీమ రైతాంగం ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తులకు అమ్ముకుని మోసపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరలకు విక్రయించుకోవాలని అన్నారు. వాళ్ళు రావట్లేదు, లోడ్ చేసుకుంటారు, డ్రైవర్ రావాలి. డ్రైవర్ ముందే మాట్లాడుకొని ఇప్పుడు బయలుదేరుతుంది డ్రైవర్, వెహికల్ అన్ని లోడ్ చేసి ఇమీడియట్ గా బయలుదేరుతుంది అంటే మాత్రమే ట్రక్ షీట్ జనరేట్ చేయాలి. అండ్ ట్రక్ షీట్ కస్టోడియన్ ఆఫీసర్స్, వెహికల్ మూవ్మెంట్ మానిటరింగ్ ఆఫీసర్స్ మనం పెట్టాం. వాళ్ళకు ఆన్లైన్ యాప్ లో ఎప్పుడు బయలుదేరింది, ఆర్ఎస్కే నుంచి ఎక్కడ ఉంది అని రూట్ GPS మ్యాప్ లో కనపడతాయి. ఆ వెహికల్ ఎక్కడ వస్తుంది అని కనపడతాయి. సో ఎంత దూరం అయినా 6 hours లోపల వెళ్ళిపోవాలి. అంటే కొన్ని జాయింట్ కలెక్టర్స్ వేరే జిల్లాలు అడిగారు ఏమని, ఇలా మిల్స్ వెహికల్స్ తర్వాత వచ్చినా కూడా ముందు వాళ్ళ వెహికల్ దింపేసుకొని ఫార్మర్ వెహికల్ వెయిట్ చేపిస్తున్నారు కాబట్టి మాకు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి అని హెడ్ ఆఫీస్ అడిగిన వలన ఈ ఆప్షన్ ఇచ్చారు. కార్తీక మాసం సందర్భంగా మామిడికుదురు మండలం లూటుకురులోని పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 బిల్వార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీపాలంకరణలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు.
అయ్యప్ప స్వామి మండల దీక్షలు చివరి దశకు చేరుతుండటంతో పల్లెలు శరణు ఘోషలతో మారుమ్రోగుతున్నాయి. గ్రామ గ్రామాన అయ్యప్ప స్వామి భజనలు, పడిపూజలు జోరందుకున్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వామి భక్తులు దీక్షలు చేపట్టారు. ఆలమూరు మండలం చెముడులంక, మడికి, చొప్పిల్ల, బడుగువాని లంక, మూలస్థానాగ్రహారం, అలాగే కొత్తపేట, రావులపాలెం మండలాల్లో వందలాది మంది అయ్యప్ప స్వామి దీక్షలు చేపట్టారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టిన ఈ మండల దీక్షలు వారం రోజుల్లో ముగుస్తున్నందున శబరిమల యాత్రకు ఓ పక్క ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటూనే మరోపక్క అయ్యప్ప స్వామి వారి పడిపూజలు, భజనలు వాడవాడలా నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పొగాకు పంటలో నియంత్రణ పాటించి లాభసాటి అయిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె విట్రిసెల్వి తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో శుక్రవారం జరిగిన చర్చా వేదికలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే పొగాకు మూలంగా కలిగే రుగ్మతలు, అనర్థాలు, దుష్ఫలితాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పొగాకు కన్నా పెట్టుబడి తక్కువ, మంచి ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంటకు ఆ భూమి అనువైందో శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు మంచి ఫలితాలు ఇస్తోందని, అదేవిధంగా ఆయిల్ ఫామ్, మొక్కజొన్నకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. అవన్నీ ఉంటే కూడా మనకు ఒకవైపు ఏమో మెడికల్ గా దానికి అడిక్ట్ అవ్వకుండా ఏం చేయొచ్చు చెప్పి మెడికల్ వైపు నుంచి వాళ్ళకి ఓరియంటేషన్ ఇస్తానే ఉన్నాము. కానీ మీరు టొబాకో పంటడం మానేస్తే టొబాకో దొరకదు కదా, అప్పుడు కాస్ట్లీ అయిపోతుంది కదా, అవన్నీ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది కదా, అప్పటికి అందుబాటులో లేదు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా యూజ్ చేయడానికి, తగ్గించుకోవడానికి అవకాశం ఉంది కదా అని కూడా ఒక ఆలోచన ఉంది. అందులో భాగంగానే మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ చెప్పేసి మీరు ఎందుకు టొబాకో అవసరం లేదు, మీ అందరూ టొబాకో సాగు చేయడం మీకు అలవాటు అయిపోయింది కాబట్టి మీరు దాంట్లోనే ఉంటున్నారు. సో దానికంటే మంచి ప్రాఫిట్ వస్తున్న ఇదే ఇలాంటి సాయిల్ లో వస్తున్న వేరే ప్రాఫిట్ మనం పండిస్తే మీకు ఇంకా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది, మీకు పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఇన్పుట్ అంతా మీరు కావాల్సిన ఫర్టిలైజర్, పెస్టిసైడ్, పని లో మేనేజ్మెంట్ తోటి బాగా చేసి మంచి ప్రాఫిట్ వస్తున్న క్రాప్ కూడా ఉన్నాయి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు టొబాకో మానేసి చిన్నగా కొంత ట్రై చేయండి. మీరు నేను చెప్పే నంబరు, ఇంకా నేను ఓపెనింగ్ లోనే చెప్పాను, నాకేం పోవాలి, నేను చెప్పే అసలు మీరు నంబరు, కానీ అవన్నీ మారి మంచి క్రాప్ చేసుకొని సక్సెస్ స్టోరీగా మారిన ఫార్మర్స్ మన ఊళ్ళోనే ఉన్నారు. మీ పక్క ఊళ్ళోనే మీకు తెలియకుండా చాలా నడుస్తూ ఉండొచ్చు. నేను మొత్తం జిల్లా తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడెక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడ బాగుందని నన్ను అడిగితే నేను చూపించగలను. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి సుబ్బయ్య, ఉద్యాన శాఖ డీడీ ఎస్ రామ్మోహన్లు పాల్గొన్నారు. పోలీసులు పని ఒత్తిడిని అధిగమించడానికి క్రీడా పోటీలు దోహదం చేస్తాయని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన 78వ పోలీస్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గెలుపు ఓటములు సహజమని, ఇలాంటి పోటీలు స్ఫూర్తిదాయకమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు క్రీడా పోటీలు నిర్వహించి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకువస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రీడలను దినచర్యలో భాగం చేసుకుని మంచి ఆరోగ్యవంతంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందాలని ఆకాంక్షించారు. Come on! స్పోర్ట్స్ అనేది మన పోలీస్ లైఫ్ స్టైల్లో చాలా అంతర్భాగం. ఇది
మనం మిగిలినవన్నీ ఉద్యోగం, మనది ఫోర్స్. ఆ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మన ఫిజికల్ ఫిట్నెస్లో. అండ్ మనం చేసే ఉద్యోగం చాలా స్ట్రెస్తో కూడుకుంది, మన బాడీ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కార్టిజాల్ లెవెల్స్, ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరగకుండా మనం ఎప్పుడు ఒక స్పోర్ట్లో ఏదో ఒక టైం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆ స్పోర్ట్లో మనం ఇన్వాల్వ్ అయితే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్, మన మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా పెరుగుతుంది. అదే కాకుండా భారతదేశం అంటేనే ఒక స్పోర్ట్స్ మీద ఎందుకో మనం 100 కోట్ల 130 కోట్ల జనాభా ఉన్నా కూడా స్పోర్ట్స్లో మనం ఆశించిన స్థాయిలో మన పర్ఫార్మెన్స్ ఉండదు. ఎందుకంటే మనము ఒక పేద దేశం నుంచి ముందుకెళ్తున్నాం కాబట్టి స్పోర్ట్స్ అనేది ఒక లగ్జరీ కింద మనం భావిస్తాము. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, హెల్త్ ఈజ్ వెల్త్. మీరు ఎంత చదివి, ఎంత ముందుకెళ్ళి, ఎంత కష్టపడి సంపాదించి చివరికి హెల్త్ లేకపోతే వాట్ ఎవర్ వెల్త్ మనం తెచ్చుకున్నామో అది ఉపయోగం ఉండదు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అసెంబ్లీకి చెందిన ప్రజాపద్దుల సంఘ అధ్యక్షునిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అభినందించిన ప్రముఖులు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు తండ్రి మృతికి సంతాపం వ్యక్తం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన తణుకు ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే ప్రశంసించిన మంత్రులు, రాజకీయ పార్టీల నేతలు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో మెస్ ఛార్జీలను పెంచాలి, శాసనమండలి సభలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, స్పందించి సమాధానమిచ్చిన రాష్ట్ర మంత్రి వీరాంజనేయ స్వామి. తణుకులో పాత పశ్చిమ గోదావరి జిల్లా అంగ వికలాంగుల ఆత్మీయ సమ్మేళనం తరలి రావాలని పిలుపునిచ్చిన ఫౌండేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్. ఆరుగులను గురుకుల విద్యాలయంలో కొరవడిన నీటి సరఫరా, ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు. నల్లజర్ల మండలంలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ మనజీర్ జిలాని తనిఖీ చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం, వెంట ఉన్న జేసీ చినరాముడు. రైతులకు నష్టంగా ఉన్న రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానం రద్దు, అమలాపురంలో స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అయ్యప్ప భక్తుల శరణఘోషలతో మారుమ్రోగుతున్న కొత్తపేట నియోజకవర్గం. పొగాకు పంటలో నియంత్రణ పాటించి లాభసాటి ప్రత్యామ్నాయ వ్యవసాయం వైపు దృష్టి సారించాలి, ఏలూరులో రైతులకు హితవు పలికిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడా పోటీలో దోహదం, ఏలూరులో పోలీసులకు సూచించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.